హరుడు చాపము రాముండు అతి సత్వడుక్తిన్ పెరిగనేండిదే ఎక్కుపెట్టుచున్నాడు. ఓ మహాభూతములారా, ఈ శివుని యొక్క ధనస్సుని ఈరోజు రాముడు ఎక్కుపెడుతున్నాడు. భూదేవి అదరకు, భూకంపాలంటాం కదా, ఏదైనా ఉపద్రవాలు కలిగితే భూమి కంపిస్తుంది. అదరకు భూదేవి ఆత్మలో నీవు ఏమవుతుందో అని భూదేవి నువ్వు భయపడకు. చెదిరి చెలింపకు శేషాహి, ఆదిశేషుడా చెలించిపోకు, స్థిరంగా ఉండు. కడకు ధరింపు ముఖమఠేంద్ర, నీవు మందర పర్వతాన్ని దేవతల కోసం మోసినవో ఆది కూర్మమా, నీవు చెలింపకు. ఏదో ప్రళయం వస్తోంది కదా అని భయపడకు. కడునేమరకొండు దిక్కరులార, మీరు ఓ దిగ్గజాల్లారా, మీరు కూడా యథాతథంగా ప్రశాంతంగా ఉండండి. రాముడు ఒక మహావీరకృత్యాన్ని చేయబోతున్నాడు అని అనగానే ఆ మేటి విల్లు గొనడె మెక్కించి గైకొనక రాఘవుండు ఆ శివధనుస్సుకి ఒక్కసారి నమస్కారం చేసి అవలీలగా దానిని పైకి లేపి నారి కట్టడానికి ప్రయత్నం చేశాడు. తన బాహు సత్వంబు దర్పంబు మెరసి జనకుని కనియనా చాపంబు చూసి, ఆ సమయంలో రాముల వారు జనకుణ్ణి ఒకలాగా చూశారు. ఆ చూపు వర్ణిస్తాడండి, చాలా అద్భుతం. మనకి ఎవరైనా నచ్చకపోతే ఒకసారి యగాదిగా చూస్తాం, లేదా ఆ మనిషి మన ముందు చాలా తక్కువయ్యి మన పట్ల బీరాలు బలుకుతున్నాడు అనుకోండి, నువ్వెంతరా అని ఒక చూపు చూస్తాం. అట్లాగా జనకుణ్ణి ఒక రకంగా చూసేట రామచంద్రమూర్తి. ఆ చూపులో ఎలాంటి అర్థాలు ఉన్నాయంటే, జనకుని కనియన్ ఆ చాపంబు చూచి, ఒకవైపు ఆ చాపాన్ని చూస్తున్నాడు, అంటే ఆ ధనుస్సును చూస్తున్నాడు, జనకుని చూస్తున్నాడు. ఆ చూపులో అర్థం ఏమిటయ్యా అంటే, ఓ జనకుడా, దీని గురించా నువ్వు నా దగ్గర చెప్పావు? ఇది చాలా చులకన, ఇది నాకు లెక్కే లేదయ్యా, చాలా చులకన, ఇది చాలా పాత, నా ముందు ఇది చాలా పాత ధనుస్సయ్యా, ఇది చాలా నిస్సారము, నేను ఎక్కువ పెడితే నిలబడేది కాదు, ఇది నిస్సారము, ఇది చాలా నలంతి, ఇది కొద్దిపాటిది, తెగంగొన నిలువదు, నేను నారి సారించి లాగితే ఇది నిలబడదు, దీనినా ఎదుటను పొగడితివి, దీనినా నా ఎదుట నువ్వు ఇంత గొప్ప అంత గొప్ప ఆహా ఓహో అంటూ పొగడేవు. పలుమారు భూపాల ఎనుచును, ఓ రామా రాజశిఖామణి, శివధనస్సింత గొప్పదని ఇంతలా పొగిడేవా నువ్వు, ఇది నా ముందు ఆగుతుందా అని సురలుఖే చరులు భూ సురులు కిన్నరులు నరులును నృపతులు నరింబర్వి చూడు, నెడపక తన జడెంబు ఎల్లడెంజాటు వడుపున విలుగుణధ్వని జలంఘించి, సీత గుణంబులు చెవిసోకెననగా చేతి వింట గుణంబు చెవిసోక దిగువ, వడిరక్కసుల పట్టు వదిలెనన్నట్లు పిడిపట్టు వదిలెనన్ బెకలిపేటెత్తి, పెళ పెళ ధ్వనులును పెటపెట ధ్వనులు కలడ దిక్కులు ధ్రువంగా వెల్లు విరిగే. ఆ జనగుండలా చూస్తూ రాముల వారు వింటి నారి పట్టి సీత గుణాలు చెవులకు సోకుతాడా అన్నట్లుగా అలా నారిని చెవిదాకా లాగగానే పెళపెళ పెటపట అనే ధ్వనులతో ఒక్కసారి శివధనస్సు విరిగిపోయింది. అప్పుడు రాక్షసుల యొక్క పట్టు కూడా లోకం మీద తగ్గిపోయింది అని చాటాడు రామచంద్రమూర్తి అన్నారు. విరుగరాజన్యుల విపులమానములు, ఛీ, ఇంత కుర్రవాడురా శివధనుస్సుని వించాడు, 12 ఏళ్లవాడు వించాడురా, మనం ఎంత గొప్పవాళ్ళం, మన వంశం ఏమిటి, మన పరువు ఏమిటి, ఈ పరువంతా రాముడు గంగలో కలిపేశాడు అని వాళ్ళందరూ ఒక్కసారి తలలు దించుకున్నారు జనకుడి సభలో. విరుగరాజన్యుల విపులమానములు పరియలు వారి భూభాగమంతయును, ఒక్కసారి హడలిపోయింది భూభాగమంతా. జిదిసె దిగ్గజములు శేషాహి మృగ్గే, బెదరె భూతములు కంపించలోకములు. రాముడు చేసిన ఆ మహాపనికి దిగ్గజాలు ఆదిశేషువు భూతాలన్నీ కంపించాయి. అందుకే విశ్వామిత్రుడు ముందుగా చెప్పాడు, రాముడు ఈ పని చేస్తున్నాడు అనగానే. అప్పుడు నిజానికి ఆ సందర్భంలో ఒక మాట చెబుతారు, ఇది మూల రామాయణంలో కూడా ఉన్నది. శివధనస్సు విరిగినప్పుడు వచ్చినటువంటి ధ్వనికి జనకుడు, రామ, లక్ష్మణులు, విశ్వామిత్రుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ మూర్ఛపోయారు. మరి ఇది సామాన్యమైన ధనుస్సా? శివుడు ఎప్పుడో ఒకానొక సమయంలో వాడి వదిలేసినటువంటి ధనస్సది. అది శివుడు ఎన్నో వేల సంవత్సరాల ముందు వాడి వదిలేశాడు. అయినప్పటికీ కూడా దానికంత బలం ఉన్నది. దాన్ని ఎక్కువ పెట్టాలంటే రాముడి వల్ల, ఒక్కడి వల్లే అవుతుంది. అనుకనే రాముల వారు వీర్యవాన్ అనేటువంటి పదానికి సరిపోయినవాడు.